డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం భీమవరంలో అతి కిరాతకంగా తల్లిని తన తమ్ముణ్ణి అంత దారుణంగా హత్య చేశాడో గురుపూడి శ్రీనివాస్. తన గురించి మనందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు దర్యాప్తులో భాగంగా విస్తుపోయే విషయాలు తెరపైకి వస్తున్నాయి. తన తల్లి దెయ్యం అంటూ కూడా, అందుకే చంపేశానంటూ కూడా శ్రీనివాస్ పోలీసులకి తెలియజేస్తున్నాడు. అండ్ తన తల్లిని తమ్ముడిని చంపుతున్నప్పుడు అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు అని శ్రీనివాస్ అని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులో ఇప్పటికే మనకు తెలియడం కూడా చూస్తున్నాం. ఒళ్ళు జలధరించేలా హత్యలు ఎలా చేశాడో క్లియర్ కట్ గా పోలీసులకి వెల్లడించాడు శ్రీనివాస్. తన మనసులో ఏముందో తన అమ్మకి ముందుగానే తెలిసిపోతుందని, వాళ్ళిద్దరూ కూడా దెయ్యాలంటూ శ్రీనివాస్ మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతం శ్రీనివాస్ పోలీసుల రిమాండ్ లో ఉండడం జరిగింది. తనని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అండ్ ఇంతకు ముందే ఏదైతే శ్రీనివాస్ బెంగళూరులో కొంతకాలంగా వాచ్మెన్ గా ఉద్యోగం చేశాడు. ఇక ఆ సమయంలో తనకి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో 2013లో తనని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించినట్లుగా కూడా తన సోదరి వాణి కూడా తెలియజేయడం జరిగింది. సో మానసిక పరిస్థితి సరిగా లేని శ్రీనివాస్ తల్లిపైన తమ్ముడిపైన అత్యంత కిరాతకంగా విరుచుకుపడి వాళ్ళిద్దరిని కూడా కత్తితో నరికి హత్య చేసిన ఘటన భీమవరంలో నెలకొంది. 2 రోజుల క్రితం సంచలనం సృష్టించింది ఈ వార్త అని చెప్పుకోవచ్చు. సొంత తల్లినే దెయ్యం అంటూ కూడా తను ఏ విధంగా అయితే హత్య చేశాడో ఆ తీరు చూస్తే తన మానసిక పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉందో కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. పోలీసులకి తర్వాత హత్య చేసిన తర్వాత పోలీసులకి శ్రీనివాసే కాల్ చేసి తన తల్లిని తమ్ముడిని చంపేశాను, ఎక్కడికి వెళ్ళి లొంగిపోవాలి, ఏ స్టేషన్ కి వెళ్ళాలని ఆరా తీసిన ఘటన కూడా నెలకొంది. సో పోలీసులు అయితే శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత శ్రీనివాస్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బయట ఒకసారి చూద్దాం. నేను మర్డర్ చేశానండి. సుంకరపతి దగ్గర వీధి మనాజీ దగ్గర మోనికా కూల్ డ్రింక్ షాప్ ఉంది. దాని పక్క బిల్డింగ్ ఏసీ రిపేర్ స్టోర్ ఉంది. దాని పైన బిల్డింగ్ మాట. మనుషులు ఏం మాట్లాడుకున్న ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. మా అమ్మకి మా తమ్ముడికి నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏదో అది మనుషులు కాదు, కడుపులో రాజకీయ ఉంది. ఎంత పొడిసా నాకు చేయనిపోతుంది. నేను కౌంటర్ వైశాస్ని. అది నా కొడుకు ఎంత కొట్టినా సరే ఆడు స్ట్రాంగ్ గా ఉంటాడు. పొట్ట ఎంత స్ట్రాంగ్ గా ఉంటే స్ట్రాంగ్ గా ఉంది. దెయ్యం సార్ పీక్కుతుంటుంది. ఆడు దెయ్యమే సార్. ఆడే కలిగి అంటారు కదా, ఏదో దెయ్యం సార్ అది. తమ్ముడు నేను నిరూపిస్తాను సార్. నేను మనిషిని సార్. చంపేశాను ఇద్దరు. నేను చంపేశాను. బతుకుతారం భయాస్తుంది సార్. సరే సరే దెయ్యాలు సార్. అయ్యి పీకుతుంటా సార్. నా మనసులో ఏమైనా చెప్పేస్తున్నాయి విషయాలని. రక్తం స్ట్రాంగ్ గా ఉంది, మనసు స్ట్రాంగ్ గా ఉంది. అసలు నన్ను ఎలా 18 సంవత్సరాలు పీకుతుంటున్నాయి. 9 సంవత్సరాలు దొంగ నోట్లు మారుతున్నారు. నా విషయాలు తెలిసిపోతున్నాయి. నన్ను బెదర కొడుతున్నాయి. నలుగురితో మాట్లాడినట్లా నా పిచ్చి అని చెప్తుంది. పిచ్చి అని 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు. నా కొంపలో ఏమి చూపొడిచావు? కత్తి చూపు పొడిచాను సార్. ఇద్దరిని పొడిచాను. ఒకసారి పోస్ట్ మార్టం చేయాలి సార్. అవి మనుషులు కాదు సార్. కడుపులో స్ట్రాంగ్ గా ఉంది. అది ఏంటో తెలియాలి నాకు. ఎంత ట్రై చేస్తే అట్లా అంత స్ట్రాంగ్ గా ఉంది. కాంట్రాక్ట్ ఇంట్లో ఏంటి సార్? ధైర్యాన్ని చంపేస్తాయి సార్. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గురుపూడి మహాలక్ష్మి. మీ తమ్ముడి పేరు? గురుపూడి రవితేజ. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న చంపేశాడు సార్. మా తమ్ముడు గురుపూడి శ్రీరాములు. మనుషులుగా దెయ్యాలి సార్. మనిషి మీద పగ తెచ్చుకుంటున్నాయి. నేను మర్డర్ మనం శ్రీనివాస్ మాట్లాడిన విజువల్స్ ని ఇప్పుడే చూసాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. తన మనసులో ఉన్న మాటలు ముందుగానే తన తల్లికి తెలిసిపోతున్నాయని చెప్పి వాళ్ళిద్దరూ కూడా దెయ్యాలు అని చెప్పి కూడా అభివర్ణిస్తున్నాడు. వాళ్ళని కత్తితో పొడిచినప్పుడు ఎంత పొడిచినా కానీ దిగట్లేదు. సో కడుపులో ఏదో ఉంది. పోస్ట్ మార్టం తర్వాత దానికన్నా ముందు అసలు వాళ్ళ కడుపులో ఏముందో కూడా నాకు తెలియాలి అంటూ కూడా శ్రీనివాస్ ఎంత ఆగ్రహంతో పోలీసులకి తెలియచేస్తున్నాడో కూడా మనం విన్నాం. అండ్ తనకి తిండి పెట్టట్లేదు. సో ఆ కారణం చేతనే పగ పెంచుకుని తల్లిని తమ్ముడిని నేను చంపేశాను సార్ అంటూ కూడా పోలీసులకు తెలియజేశాడు శ్రీనివాస్. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇద్దరిని, తల్లిని అలాగే తమ్ముడిని చంపిన పశ్చాత్తాపం కొంచెం కూడా లేదు శ్రీనివాస్ లో. మనం చెప్పుకున్నట్లుగానే తనకి మతిస్థిమితం సరిగా లేని కారణంగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా ప్రవర్తించాడని చెప్పి కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. పోలీసుల రిమాండ్ లో ఉన్న శ్రీనివాస్ దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఏలూరు నుంచి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, ఇప్పటికే మనం చూస్తున్నాం ఏ విధంగా మాట్లాడుతున్నాడో, తన
మాట తీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది. పోలీసుల విచారణలో భాగంగా ఇంకా ఎటువంటి విషయాలు తెరపైకి వస్తున్నాయి అనుకోవచ్చు శ్రీనివాస్? రైట్ సాగర్. రత్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కన్న తల్లిని తోడబుట్టిన తమ్ముడిని హత్య చేసినటువంటి గుండుపూటి శ్రీనివాస్ పోలీసుల విచారణలో అంటే హత్య జరిగిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతను ఆ కత్తితో అక్కడ నిలబడి అతను చెప్పిన మాటలు వింటుంటే ఒళ్ళు గొగురుపుడుచుగా మానదు. అతను హత్యలు ఎలా చేశాడో అక్కడ అడుగుతున్నటువంటి పోలీసులకు వివరంగా చెప్పటం, తన తల్లి దయ్యం తమ్ముడు దయ్యం, వాళ్ళిద్దరూ దయ్యాలు అందుకే చంపేశానంటూ కూడా శ్రీనివాస్ చెప్పడం జరిగింది. అతని మానసిక పరిస్థితిపై ఇప్పటికే వాళ్ళు అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ వీడియో చూసిన తర్వాత అతను ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు, ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు కూడా అందరికీ అర్థమయ్యేలా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను హత్య చేసిన తర్వాత అతనే ఫోన్ చేశాడు పోలీసులకి 112కి, ఇట్లా చంపేశాను, నా తల్లిని తమ్ముడిని చంపేశాను, ఎక్కడ లొంగిపోవాలి అని పోలీసులు అడిగినప్పుడే వాళ్ళు కూడా కంగారు పడిన పరిస్థితి. స్పాట్ కి వెళ్ళిన తర్వాత అతను రక్తంతో ఒక చేత్తో కత్తితో నిలబడినప్పుడు వాళ్ళు కూడా కొంత కంగారు పడిపోయిన పరిస్థితి. హత్య ఏ విధంగా చేశాడు, పొడుస్తుంటే వాళ్ళ అమ్మని వాళ్ళ తమ్ముడిని పొడుస్తుంటే కత్తిని పొట్టలోకి దిగట్లేదు, వాళ్ళ నా చెయ్యి నొప్పి పుడుతుంది కానీ వాళ్ళకి ఏమీ కావటం లేదు, పొట్ట లోపల ఏదో ఉంది, పోస్ట్ మార్టం చేసి ఆ పొట్ట లోపల ఏముందో నాకు తెలియాలి, పోస్ట్ మార్టం చేయండి అంటూ కూడా శ్రీనివాస్ మాట్లాడడం అది ఎంత భయానకంగా ఉందో వినేవారు కూడా, చూసిన వారు చాలా బెంబేలెత్తిపోయే పరిస్థితుల్లో అతను మాట్లాడేందుకు చూడొచ్చు. తల్లిని తమ్ముని చంపేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పోతారేమో భయంగా ఉంది సార్ అంటే అతను పోలీసులకి చెప్పడం చూస్తుంటే ఎంత మానసిక పరిస్థితి జారిపోయిందో కూడా అర్థం చేసుకోవచ్చు. పోలీసులకి చాలా ధైర్యంగా అతను అంటే తను ఏమనుకుంటున్నాడో వాళ్ళ అమ్మ ముందుగానే చెప్పేస్తుంది, మహాలక్ష్మి హత్యకు గురైనటువంటి మహాలక్ష్మి ముందుగానే చెప్పేస్తుంది. ఇటువంటి మానసిక పరిస్థితిలో ఉన్నటువంటి శ్రీనివాస్ బయటికి వెళ్ళి గొడవలు తేవడం, అందరితో ఘర్షణలో పడటం, లేకపోతే అది వేరే దారికి తీయటం ఇష్టం లేక తల్లి దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న అతను కావాలనే ఆపుతున్నారని చెప్పడం, అట్లా ఏం ఆపుతున్నారు తను బయటికి వెళ్ళనివ్వకుండా నలుగురితో మాట్లాడనివ్వట్లేదు అన్న కారణంతో అత్యంత దారుణంగా అంటే సుమారుగా 2-3 గంటల పాటు వాళ్ళని హత్య చేసి ఉంటాడనేది పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇటు అంటే సాగర్ మనం చూస్తున్నాం బెంగళూరులో నుంచి వచ్చిన తన సోదరు ఎవరైతే ఉన్నారో వాణి కూడా కొన్ని సంచలన విషయాలు తెలియజేస్తున్నారు. 2013లో ఉన్నప్పుడే మతిస్థిమితం సరిగా లేక తనకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించామని చెప్పి తన సోదరి వాణి చెప్పడం కూడా మనం చూస్తున్నాం. తనతో మాట్లాడే ప్రయత్నం మీరు చేశారా? ఎప్పటి నుండి ఇతను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు? అంటే పుట్టుకతోనే మతిస్థిమితం సరిగా లేక ఇబ్బంది పడుతున్నాడా శ్రీనివాస్? మధ్యకాలంలో ఏదైనా ఇష్యూ వల్ల డిస్టర్బ్ అవడం జరిగిందా? ఆ డీటెయిల్స్ ఏమైనా తన సోదరు తెలియచేయడం జరిగిందా? శ్రీనివాస్ సోదరి బెంగళూరు నుండి చేరుకున్నారు. మహాలక్ష్మి భీమవరం ఆసుపత్రి మార్చరీలో ఉంచారు. ప్రస్తుతం వారికి మృతదేహాలకి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు వైద్యులు. ఈ బెంగళూరు నుండి వచ్చినటువంటి ఈ సోమశెట్టి సోదరు వాణి అక్కడికి చేరుకుని తన తమ్ముడు గురించి ఆవిడ పోలీసులకి చెప్పడం జరిగింది. 2013 నుండే అతనికి మానసికంగా బాగలేదు, చాలా ఆసుపత్రిలో చూపించారు. కొంతకాలం తమిళనాడులోని ఓషియన్ మెడిటేషన్ కేంద్రంలో కూడా అడ్మిట్ చేశారు. అక్కడ కొన్నాళ్ళు మెడిటేషన్ చేసిన తర్వాత కొన్ని రోజులు బాగోవడంతో ఇంటికి తీసుకొచ్చారని చెప్తున్నారు. మరలా మొన్న ఈ సంవత్సరం అక్టోబర్ 13న బెంగళూరు వచ్చి అక్కడ బెంగళూరు ఆసుపత్రిలో అక్కడ టెస్ట్ చేయించుకుని మెడిసిన్స్ కూడా తీసుకువెళ్ళాడని అయితే సోదరు చెప్తుంది. ఆమె పూర్తిగా బాధలో ఉందనే చెప్పుకోవచ్చు. ఒక పక్క సోదరుడు మానసిక పరిస్థితి ఇంత దిగజారిపోవటం, అదే సోదరుడు తల్లిని తమ్ముడిని కూడా హత్య చేయడం, అత్యంత ఘోరంగా హత్య చేయడం, అతని మాటలు ఆమె కూడా విన్న తర్వాత ఆమె కూడా పూర్తి షాక్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ ఎవరైతే హంతకుడు శ్రీనివాస్ ఉన్నాడో బెంగళూరులో కొంతకాలం అతను వాచ్మెన్ గా కూడా పనిచేశాడు, కొన్నాళ్ళు బానే ఉన్నాడు. మరలా అతను రోజు రోజుకి అతని ఆరోగ్య పరిస్థితి దిగజారిపోయిందంటూ కూడా సోదరు చెప్తూ వచ్చింది. కోవిడ్ సమయంలో శ్రీనివాస్ తండ్రి కోవిడ్ తో ఆ సమయంలో చనిపోవడంతో అతని ఆరోగ్య పరిస్థితి మానసిక పరిస్థితి మరింత దిగజారిందంటూ కూడా ఆ విషయాలన్నింటినీ సోదరు వాణి అయితే గుర్తు చేసుకుంటుంది. ఆమె మీడియాతో మాట్లాడడానికి అయితే ఇష్టపడలేదు. ప్రస్తుతానికైతే భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి సంబంధించిన మార్చరీలో పోస్ట్ మార్టం జరుగుతుంది. మహాలక్ష్మి బంధువులు అక్కడ ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. మరోపక్క
శ్రీనివాస్ కి సంబంధించి ఇప్పటికే భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో అంటే నిన్న చనిపోయిన అప్పుడు వాణి అందుబాటులో లేదు కాబట్టి ఫిర్యాదు కింద వీరింట్లో శ్రీనివాస్ ఇంట్లో కింద నివాసం ఉంటున్న అద్దెకుంటున్న వారితో ఫిర్యాదు అయితే పోలీసులు తీసుకోవడం జరిగింది. బిఎన్ఎస్ 103/1 సెక్షన్ ప్రకారం హత్యా నేరం కింద పోలీసులు అయితే కేసు నమోదు చేసి శ్రీనివాస్ ని రిమాండ్ కి పంపించారు. అయితే ఇప్పుడు శ్రీనివాస్ మానసిక పరిస్థితి ఈ వీడియో చూసిన తర్వాత ఎంత దిగజారుగా ఉందో చూడొచ్చు. మరి ఇప్పుడు అతను జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడ తోటి ఖైదీల పరిస్థితి ఏంటి? మరి ఇంత మానసికంగా స్టెబుల్ గా లేని వ్యక్తిని అక్కడ కారాగారంలో ఉంచినప్పుడు అక్కడ మిగిలిన ఖైదీలు కూడా భయపడే పరిస్థితులు ఉంటాయి. వారికి విషయం తెలుసు. సో పోలీసులు మరింత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మరి అతనికి వైద్య సహాయం అందిస్తారా లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి ప్రత్యేకం వంటి సెల్లో ఉంచుతారా అనేది ఇంకా మనకి సమాచారం అయితే అందాల్సి ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ సాగర్. ఎస్, మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఏ విధంగా అయితే శ్రీనివాస్ పోలీసులతో మాట్లాడుతున్నాడో ఆ విజువల్స్ని చూస్తున్నాం. అయితే హత్య చేసిన తర్వాత తను ఆ కత్తిని చేతితో పట్టుకుని పోలీసులకి కాల్ చేసి నేను నా తల్లిని తమ్ముడిని హత్య చేసేసానని చెప్పి కూడా పోలీసులకి తెలియజేసిన శ్రీనివాస్ పోలీసులు ఎప్పుడైతే లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న ఆ వీడియో మనం చూసేది బిగ్ టీవీ స్క్రీన్ పైన ఉన్నది. అయితే నా తల్లి తమ్ముడు దెయ్యాలు, నా మనసులో నేను ఏమనుకుంటున్నానో దానికన్నా ముందే నా తల్లికి తెలిసిపోతుంది ఈ విషయాలన్నీ కూడా అని చెప్పి అందుకే పగ పెంచుకుని వాళ్ళని అత్యంత కిరాతకంగా నేను హత్య చేశాను అంటూ కూడా శ్రీనివాస్ తెలియజేస్తున్నాడు. ప్రధానంగా తన తల్లిని తమ్ముడిని హత్య చేస్తున్నప్పుడు వాళ్ళ కడుపులో ఏదో ఉంది, నేను ఎంత పొడిచినా కూడా నేనే బలంగా పొడుస్తున్నాను, నా చేయి నొప్పి వస్తుంది కానీ వాళ్ళకి ఏం అవ్వట్లేదు, వాళ్ళు చనిపోవట్లేదు, నేను చాలాసేపు అదే విధంగా చేశానని చెప్పి కూడా శ్రీనివాస్ పోలీసులకి తెలియజేస్తున్న ఘటన కూడా చూస్తున్నాం. అండ్ చాలా రోజుల నుంచి నన్ను ఇంట్లోనే బంధించేస్తున్నారు, నాకు తినడానికి సరిగ్గా తిండి పెట్టట్లేదు, బయటకు వెళ్ళనివ్వట్లేదు, సో అందుకని నేను ఈ విధంగా చేయాల్సి వచ్చింది, వాళ్ళైతే మనుషులు కాదు వాళ్ళు దెయ్యాలే అని చెప్పి ప్రధానంగా శ్రీనివాస్ అంటున్నాడు. నేను కోమటోడిని, నేనే ఈ విధంగా ఇంత బలంగా ఉండి వాళ్ళని చంపాను అంటే వాళ్ళకి నేను చంపే టైంలో ఏం కాలేదు అంటూ కూడా శ్రీనివాస్ తెలియజేశాడు. దీని తర్వాత పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని తనని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు శ్రీనివాస్. మరి దీని తర్వాత తనని ఏ విధంగా రిమాండ్లో భాగంగా ఏ విధంగా విచారిస్తారు, దాని తర్వాత తనని జైలుకి తరలిస్తారా లేదంటే ఏదైనా ఆసుపత్రి తరలించి ట్రీట్మెంట్ అందిస్తారా, ఈ డీటెయిల్స్ అన్ని దర్యాప్తులో భాగంగా మనకి ముందు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నలుగురితో మాట్లాడినట్లా నా పిచ్చి అని చెప్తుంది. పిచ్చి 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు నా పంపలో. ఏమి చూపొడిచావు? కత్తించుకుని పొడిచాను సార్, ఇద్దరిని పొడిచాను. ఒకసారి పోస్ట్ మార్టం చేయాలి సార్, అవి మనుషులు కాదు సార్, కడుపులో స్ట్రాంగ్ గా ఉంది, అది ఏంటో తెలియాలి నాకు. ఎంత ట్రై చేస్తే అట్లా అంత స్ట్రాంగ్ గా ఉంది. కాంటోడ్ ఇంట్లో ఏంటి సార్, ధైర్యాన్ని చంపేస్తే సార్. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గునుపూడి మహాలక్ష్మి. మీ తమ్ముడి పేరు? గునుపూడి రవితేజ. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న చంపేశాడు సార్ మా తమ్ముడు. గునుపూడి శ్రీరాములు. మనుషులుగా దెయ్యాలి సార్.